శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। అల్లా అచ్చా కరేగా అనే ఈ గ్రంథం నుంచి మనకి ఈ గ్రంథాన్ని రచించిన విమలా శర్మ గారికి, సాయినాథులకి, అలాగే శ్రీరామ్ సార్‌కి మనకి ఈ గ్రంథాన్ని అందించడానికి ఎంతో మంది సహాయపడిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనము ఈరోజు మనకి ఇచ్చే జ్ఞానాన్నేంటో తెలుసుకుందాం. సాయి ప్రచారంతో ధన్యుడు. నరసింహస్వామి పులకించింది తన బిడ్డల తరింపుకి పుడమి. చరిత్ర పారాయణకి శ్రీ సాయి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. నేను పారాయణను 108 సార్లు చేశాను. నేను సప్తాహాలు చేశాను అని శ్రీ సాయి భక్తుల నోటి వెంట మనం తరచూ వింటూ ఉంటాం. మరికొందరు అడుగుతూ ఉంటారు, ఎందుకలా అన్ని సార్లు చదవటం? ఒకసారి చదివితే తెలిసిపోతుంది కదా అని. పారాయణం అంటే పరాయణత్వం. అనాది నుండి మన హిందూ సంప్రదాయంలో ఉన్నదే. మహారాష్ట్రలో ఈ ఆచారం మరింతగా ఉంది. ఏదో కథ తెలుసుకోవాలని మాత్రమే కాక, దానిలో అంతర్లీనంగా ఉన్న మతితార్థాన్ని తెలుసుకొని జీవితంలో అనుసంధానం చేసుకోవటమే అసలైన పారాయణ. కామనలతో మొదలుపెట్టి, అది కూడా మాటిమాటికి టైము, చదవవలసిన పేజీలను చూసుకుంటూ, నిట్టూర్పులు విడుస్తూ ఏదో అయిందనిపించటం అది పారాయణ కాదు. మొక్కుబడే దానివల్ల ఇహము, పరము కూడా సున్నాయే. దీని దీన్ని తన భక్తుల కలవర చాలని కలవరచాలని బాబా ఈ సాంప్రదాయాన్ని తాను ఆచరించి, అంటే తన భక్తుల చేత చదివించుకుంటూ, వారి చేత పారాయణ చేయిస్తూ ఉండేవారు. కొందరు అడుగుతారు, మరీ పెద్దదిగా కాకుండా శ్రీ సాయి చరిత్ర తొందరగా అయిపోయేటట్లు చిన్న పుస్తకం దొరుకుతుందా అని. నవ్వొస్తుంది. మానవుడికి శ్రీ సాయి తీర్చవలసిన కోరికలేమో బ్రహ్మాండం కూడా పట్టనంతటివి. మరి అందుకు కావలసిన శ్రమ కేవలం ఒక గంట కూర్చుని భక్తితో చదవటం మాత్రం పడలేము. అందుకు తగ్గట్లే రచయితలు కూడా రచనలు చేస్తున్నారు. రూ. 2 కేవలం రూ. 2కే శ్రీ సాయి చరిత్ర గ్రంథం విక్రయించబడుతోంది. ఒకవేళ 10 పుస్తకాలు ఒకేసారి కొంటే రూ. 16కే ఇస్తారంట. పాపం ఆ రచయిత ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో. మరికొందరైతే నేను గురుచరిత్ర సప్తాహ పారాయణం మొదలుపెట్టాను. అప్పుడే ఇవాళ 5వ రోజు. ఇంకా ఇంత మటుకు ఫలితం కనిపించట్లేదు అని వాపోతుంటారు. నిజంగా భగవంతుడిని, గురువుని ఎంతగా దిగజారుస్తున్నా, గురువు పట్ల మనకుండవలసిన భావం ఏమిటి? ఇదేనా? మానవుడు తాను చాలా తెలివి కలవాడని అనుకుంటాడు. తన ఐహిక సుఖ సాధనంగా మాత్రమే గురువుని చూడటం కంటే అజ్ఞానం ఏముంటుంది? దేహం నాది అనే భావనను దృఢంగా పెట్టుకోవటము, ఆ భావనల్లో తల్లీనమైపోవటము, దాని సుఖదుఖాలు తనవిగా భావించటము, ఆ దుఃఖ నివారణ అయితే ఆనందం కలుగుతుందనే ఆరాటము, ఇవే అతను భగవంతుడితోనో, గురువునో ఆశ్రయించటానికి కారణాలు. ప్రాపంచికంగా తాను పైకి ఎదగటానికి తనే కారణం అనే భావన మరో పెద్ద అజ్ఞానం. ఆ సుఖాలను ఎవరైనా తన్నుకుపోతారేమోనని భయం, అనుమానం. ఒకసారి ఓ కుక్క ఎండిపోయిన ఎముకను పళ్ళతో కొరికిందంట. ఆ దోవనే ఇంద్రుడు పోతున్నాడు. ఆయన వంక చురచురా చూస్తూ, ఎంత ఆశో ఈ ఎముకని కొట్టేయటానికి చూస్తున్నాడు అనుకుందంట అది. అసలు దేహమే భ్రాంతిమయమైనప్పుడు దాని సుఖాలు గాని, దుఃఖాలు గాని నిజమా? దాని వెనుక ఉన్న దైవశక్తిని మర్చిపోతారు. ఒక ఊళ్ళో ఓ పెద్ద వ్యాపారి
తన భార్యకు ఒక వజ్రపు ముక్కుపుడక కొన్నాడట. అంతవరకు ఆ చిన్న ఊళ్ళో అలాంటిది ఎవరికీ లేదు. అందరూ దాన్ని చూడ్డానికి ఎగపడ్డారు. అదే రోజు ఓ సన్యాసి భిక్షాటనకు గ్రామంలో వచ్చాడు. ఎవరు తమ తమ ఇళ్ళల్లో లేరే, ఏం కదా అంటే తెలిసింది. అరే! ఎంత ఆశ్చర్యం! ఆ ముక్కుని అంత అద్భుతంగా చెక్కిన ఆ పరమాత్ముడిని చూడటానికి ఇందులో ఒక్క క్షణం వీరు ఖర్చు పెట్టినా జగమే రామరాజ్యం అయిపోయేది కదా! అని ఆ సన్యాసి ఆశ్చర్యపడ్డాడట. నిజమే. ఈ దేహం మీద ఉన్న ఈ భ్రమలో వెయ్యో వంతైనా మనకు ఆ పరమాత్మ మీద ఉంటే జనులు పునీతమయ్యేయి. జన్మలు పునీతమయ్యేయి కూడా. అందుకే జీవులను ఉద్ధరించటానికి, ధర్మానికి పట్టిన గ్లానిని తొలగించి, దాన్ని పునఃప్రతిష్ఠించటానికి భగవంతుడే గురువుల రూపంలో ప్రకటమవుతారు. అలాంటి గురువులను కూడా గుర్తించలేని మనలాంటి పామరుల జీవితాలు కేవలం పిడకలేరుకోవటం వరకు మాత్రమే పరిమితం చేయకుండా, గురువును నిజమైన గురువుని గుర్తించగలిగేలా చేయటానికి కొందరిని తన చేతి యంత్రాలుగా గురువులే తయారు చేసుకుంటారు. మనం ఒకరిని ఆశ్రయించనన్నా ఆశ్రయించాలి. లేదా వేరొకరికి మార్గమన్నా చూపాలి అన్న సాయి వాక్యం సుప్రసిద్ధం. మనం ఒకరిని ఆశ్రయించనన్నా ఆశ్రయించాలి. లేదా వేరొకరికి మార్గమన్నా చూపాలి అన్న సాయి వాక్యం సుప్రసిద్ధం. ఇందులో 2 స్థితులున్నాయి. మొదటిది మనం ఒకరిని ఆశ్రయించటం. అంటే శరణాగతి చేయటం. ఇది చాలా కఠినమైన సాధన. దానికి అహంకారమే పెద్ద అవరోధం. ఇది ఒకరిని ఆశ్రయించనీయదు. తల వంచనీయదు. మానవుడి చిట్ట చివరి గమ్యాన్ని చేరనివ్వదు. మొదట గురువు శిష్యునికిచ్చే శిక్షణ ఇదే. ఆ అహంకారాన్ని తొలగిస్తారు. అణకువ, వినయం, సహనం ఇవి అలవరుస్తారు. అప్పుడు తర్వాత స్థితి శిష్యుడు కోరకపోయినా అతనికి ప్రాప్తిస్తుంది. అంటే అతనిలో గుబాళించే సులక్షణ పరిమళాలు ఎందరో అతన్ని ఆశ్రయించేలాగా పురికొల్పుతాయి. అతను ఎందరికో ప్రాయుడవుతాడు. తన గురువు యొక్క సందేశాన్ని ప్రపంచమంతటా చాటి చెప్తాడు. మానవుల హృదయాల్లో గురువు పట్ల నిజమైన భక్తి బీజాలను నాటుతాడు. గురువుకై, గురు దర్శనానికై, గురు కటాక్షానికై పరితపించగల పార్థవాన్ని హృదయానికి కలగజేస్తాడు. గురు మార్గంలోకి లక్షలాది మందిని తీసుకువెళ్తాడు. గురువు అనుగ్రహానికి పాత్రుల్ని చేయగల సుశిక్షణను వారికిస్తాడు. గురువులను గురువు కోసమే ప్రార్థించటం నేర్పుతాడు. నిష్కామ భక్తులుగా వారిని రూపొందింపచేస్తాడు. ఇవన్నీ మూర్తీభవించిన రూపమే శ్రీ నరసింహస్వామి గారు. గురుదక్షిణలో అవిరామంగా కృషి చేసిన ధన్యజీవి. పొట్టి ఆకారానికి తొడిగిన పొడుగు చొక్కా, ధోవతి, నడుము చుట్టూ చుట్టబడిన లుంగీ, విశాలమైన నుదురు, పూర్తిగా బట్టతల, భుజం నుంచి వ్రేలాడే గుడ్డ సంచి, గబగబా నడిచే నడక. ఆ సంచిలో ఉన్నది ఏమిటి? షిరిడీ నుంచి తెచ్చిన చిన్న ఊది పొట్లాలు, ప్యాకెట్ సైజు సాయిబాబా అష్టోత్తర పుస్తకాలు, ఆయన సమకూర్చినవే. చిన్న సైజు బాబా ఫోటోలు. ఇవన్నీ తన వద్దకు వచ్చిన తమను పరచమని తనను అర్థించిన వ్యాధిగ్రస్తులు, ఆర్తులకు బహుమానాలు. ఈ బహుమానాలు అద్భుతాలు చేస్తాయి. ఆయన ఊది ఇస్తూ బాబా పరిపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు, బాబా పరిపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు, బాబా పరిపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు అని ఉచ్చరిస్తారు. ఆయనెవరో కాదు, సాయి దూత. ఆర్తులకు, అర్ధార్థులకు, జిజ్ఞాసువులకు, ముముక్షువులకు 4 ముక్తులను ప్రసాదించగల అద్భుత అపురూప అవతారమైన శ్రీ సాయిబాబా అనుగ్రహాన్ని ప్రసాదింపచేయగల జ్ఞానమూర్తి శ్రీ నరసింహస్వామి గారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను పారాయణ ఎందుకు చెయ్యాలి? పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది కనుక పారాయణం చేస్తామని చెప్తారు కొందరు. కథ తెలుసుకోవటానికి చేసేది కాదు పారాయణ. నిత్య జీవితంలో మనం చేయదగినది ఏది? చెయ్యకూడంది ఏది?
సాటి వారి పట్ల మనకుండవలసిన భావం ఏమిటి? మన జీవిత విధానం ఎలా ఉండాలి? మన జీవితానికి లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్య సాధనకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? మనం అనుసరించవలసిన పద్ధతులేమిటి? మానవ జీవితంలో గురువు పాత్ర ఏమిటి? అసలు గురువంటే ఎవరు? మనకు గురువు యొక్క అవసరం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం పారాయణ. మనలోని జిజ్ఞాసను తీర్చి ముముక్షత్వం వైపు మళ్లించేది పారాయణ. ఆర్తులకు ఆర్తిని సమాధానం పారాయణ. ఆర్తిని అర్ధార్థిగా పరిణితి చెందనిచ్చి సాపథం వైపు నడిపించేది పారాయణ. ఇవన్నీ ఎలా ఉన్నా మన గురువు శ్రీ సాయినాథుడు మనకు విధించిన సాధన పారాయణ. అయితే పారాయణను వారి జీవిత చరిత్రను కేవలం ఇహసుఖాలను తీర్చుకోవటం వరకే పరిమితం చేయటం వల్ల మానవులు కేవలం ఆర్తుల్లాగానే మిగిలిపోయి సాయి అంతటి మహనీయుడి అండ దొరికినా వినియోగించలేకపోవటమే కాదు, దుర్వినియోగం కూడా చేసుకుంటున్నాము. పైగా ఆయన మనకేమీ సాధన విధించలేదని భ్రాంతిలో కూడా పడుతున్నాము. శ్రీ సాయినాథుని చరిత్రను శాశ్వతం చేసిన హేమాడ్ పంతు అందుకు వారి నుండి అనుమతిని పొందిన భాగ్యశాలి. అంతటి భాగ్యం ఎన్ని జన్మలెత్తితే ఎంతటి సుకృతం ఉంటే కలుగుతుంది? ఆయన తన పరిధిలో ఉన్నంత వరకు తాను గమనించినవి, భక్తుల నుంచి విన్న అనుభవాలను యథాతథంగా గ్రంథస్థం చేశారు. భక్తులకు బాబా ఇచ్చే అనుభవాలకు అన్ అంతం అనేది లేదు కదా! పైగా హేమాద్ పంతు గ్రంథ విస్తరణ భీతితో తాను ఎంతో క్లుప్తీకరించి పరిమితంగా వ్రాస్తున్నానని ప్రతి అధ్యాయంలోనూ చెప్తూనే ఉన్నారు. మనకిష్టమైన వారి గురించి ఎంత విన్నా తనివి తీరదు. ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంది. మరి అంత ఎక్కువగా తెలుసుకోవాలనే ఉంటుంది. మరి ఆ తృష్ణ చల్లారేదెలా? సర్వజ్ఞుడైన సాయికి తెలియనిదేముంది? అందుకే అద్భుత రీతిలో శ్రీ నరసింహస్వామిని తన వద్దకు రప్పించుకొని ఆ లోటు తీర్చారు. దక్షిణాది వారికి శ్రీ సాయి అంటే ఎవరో ఎవరో ఏమిటో, ఎందుకు మన మాయని ఆశ్రయించాలో ఆయన తన రచనల ద్వారాగా చెప్పారు. కాలికి బలపం కట్టుకుని ఇంటింటా సాయి జ్యోతి వెలిగించారు. అంధకార బంధురమైన సారీ మానవాళి హృదయాల్లో సాయి అని అఖండ దీపాన్ని ప్రజ్వలింపచేశారు. సాయి కీర్తిని దశ దిశలా దిక్కులు పిక్కటిల్లేలాగా ఢంకా జయించారు, బజాయించారు. ఆ గర్జనతో నలుదిక్కులా కాటుకలా వ్యాపించిన అజ్ఞానము, మతమౌఢ్యము, కులతత్వము ఎక్కడివక్కడే కరిగిపోయాయి. సాయి గురించి ఎన్నెన్నో తెలుసుకోవాలనే సాధకుల ఆకలి తీరింది. ఆ స్ఫూర్తితో ఉత్సాహం ఉరకలు వేస్తుండగా అసంఖ్యాకంగా మానవాళి సాయి అడుగుజాడల్లో ప్రగతి పదం వైపు ఆధ్యాత్మిక మార్గం గుండా సాగిపోవటం ప్రారంభించారు. సాయి తన అవతారంలో ప్రజ్వలించిన ఆధ్యాత్మిక విప్లవ జ్యోతి ప్రకాశం మున్ముందుకు సాగింది. ప్రజల అజ్ఞాన అంధకారాన్ని మటుమాయం చేసింది. కోట్లాది మానవులకు కొంగు బంగారమయ్యారు సాయి. శతకోటి పాపాలు శివ శివ అంటూ పారిపోతే అనంత కోటి పుణ్యరాశులు అందరికీ ప్రాప్తించాయి. అలా తన గురు కార్యాన్ని గొప్పగా నిర్వహించి అసంఖ్యాకంగా మానవులకు మంచి మార్గానికి స్ఫూర్తి ఇచ్చిన ఈ సాయి దూత వివరాలు తెలుసుకోవటం మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసమే. శ్రీ నరసింహస్వామి గారి పేరు నరసింహయ్యరు. ఆయన దక్షిణాది రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలోని భవానీ గ్రామంలో, భవానీ అనే పేరు అక్కడ ప్రవహించే నది నుంచి జన్మించారు. ఆయన తండ్రి వెంకటగిరి అయ్యరు. సంపన్నుడైన గృహస్థు. ఆయన బాల్యంలోనే నరసింహ అయ్యర్ కుటుంబం సేలంకి వెళ్లి అగ్రహారంలో లక్ష్మీనారాయణ దేవాలయం పక్కన ఓ ఇల్లు తీసుకుని ఉండటం ప్రారంభించింది. పిల్లవాడికి ఎటువంటి కష్టము తెలియకుండా సుఖవంతమైన జీవితం గడిపేలాగా జాగ్రత్తలు తీసుకునేవారు ఇంట్లో వారు. కానీ అతను సామాన్యమైన జీవితాన్ని ఇష్టపడేవారు. చాప మీదే పడుకునేవారు. సామాన్యమైన నిరాడంబరమైన దుస్తులు ధరించేవారు. నిందాస్థితులకు ఎప్పుడూ స్పందించలేదతను అని చెప్పుకుంటారు. హాస్యోస్పరం హాస్యోస్పరకంగా మాట్లాడేవారు.
తనని చూసి నవ్విన వాళ్ళతోనూ, విమర్శించిన వాళ్ళతోనూ కలిసి నవ్వేవారు. ఇక చదువు విషయంలోకి వస్తే అద్భుతమైన తెలివితేటలు, ఒక్క రోజైనా అబ్సెంట్ కాని హాజరు, టీచర్లు చెప్పే దానిపై ఏకాగ్రత అతని సొత్తు. అతడు ధనవన్ ధనవంతమైన, ఫలవంతమైన జీవితం తన కోసం నిల్వ ఉందని నిరూపించారు. సేలంలో మెట్రిక్యులేషన్ పాస్ అయిన తర్వాత మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్‌లో చేరి అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లా కూడా పాస్ అయ్యారు. 1895లో నరసింహ అయ్యర్ సేలం తిరిగి వచ్చి లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సేలంకి నీటి వసతి అక్కడ ప్రవహించే తిరుమణిముతరు అనే చిన్న నది ద్వారాగా వచ్చింది. నస్తంపట్టి దగ్గర ఉన్న రిజర్వాయర్ సప్లై చేసే నీటిని బావులు, కుళాయిల ద్వారాగా ఊరివారు వాడుకునేవారు. మామిడి పళ్ళ తోటలు, ఊరి చెట్లు ఉండేవి. సేలంకి దగ్గరలో ఉన్న సర్వేరాయ్ హిల్స్ మీద కాఫీ పంట ఉండేది. పట్టణానికి తరచూ ప్లేగు వ్యాధి బాధ ఉండేది. సేలంకి ఒక సమర్థుడైన కార్యనిర్వాహకుడు కావలసి వచ్చింది. న్యాయబుద్ధి, అసాధారణమైన నిరాడంబరత, అవసరంలో ఉన్నవారిని ఆదుకునే ప్రవృత్తి ఉన్న బివి నరసింహ అయ్యరు ప్రజానీకం యొక్క ఉత్తమ గౌరవాన్ని గెలుచుకున్నారు. సేలం మున్సిపాలిటీకి చైర్మన్‌గా సేవలు చేయాలని పిలుపొచ్చింది అతనికి. తన కేసులను నిర్వహించేటప్పుడు అతను చూపించే ఎంతో అరుదైన న్యాయ సంబంధమైన బుద్ధి, సూక్ష్మత ఎదుటివారిని ఒప్పించగల వాక్పటిమలు నరసింహ అయ్యర్‌కు బార్‌లో విజయము, విపరీతమైన క్లయింటులు, అనూహ్యమైన రాబడి, శక్తివంతమైన పలుకుబడి తెచ్చిపెట్టాయి. అతను సేలం కోఆపరేటివ్ బ్యాంక్‌కి కూడా చైర్మన్‌గా ఎన్నుకోబడ్డారు. ఈ మధ్య కాలంలో నరసింహరయ్యరు శ్రీమతి సీతాలక్ష్మిని వివాహం చేసుకొని, తన ఇంటిని స్వర్గసీమ చేయటానికి కూతుళ్ళను, కొడుకులను కన్నారు. మనకు దైవం ఇచ్చేదంతా ఎందరినో ఉద్ధరించమని ఎదగటం కన్నా ఎదగటం కన్నా కూడా మరింత ఎదగటం నేర్చుకోవాలి జీవితంలో. జీవితంలో కొద్దిగా ఐశ్వర్యమో, చిన్న పదవో భగవంతుడి అనుగ్రహంతో వస్తే విర్రవీగుతాడు మానవుడు. తాను ఇంతకు ముందు పడ్డ కష్టాలు మరిచిపోయి, ఎదుటివారి కష్టాలను ఏవగించుకుంటాడు. అయితే తామెంత సుఖ సంతోషాల్లో ఉన్నా, ఎంత ఉన్నత పదవులు అధిష్ఠించినా, సాటి వారితో తమ సంతోషాన్ని పంచుకొని, ఆర్తుల కన్నీళ్లు తుడిచేవారు కూడా ఉండబట్టే మానవాళి ఇంత మాత్రమైనా హాయిగా ఉండగలుగుతోంది కూడా. బివి నరసింహ అయ్యరు స్థిరమైన రాబడి, సంతోషం ఉప్పొంగే స్వర్గాన్ని మరిపించే ఇల్లు, సుఖ సౌకర్యాలతో నిండిన జీవితము ఉన్న ఒక ప్రత్యేక వర్గానికి చెందిన మనిషి. ఎదుటివారి సంతోషాన్ని చూడాలని తప్పించిపోయే మనిషి నరసింహ అయ్యరు. అది ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత మంచిది. చదువులేని వారిలో వ్యాజ్యాల కోసం వృధాగా అయ్యే వినాశకరమైన ఖర్చుని చూసి ఆయన కదిలిపోయేవారు. ఆయన అందుకోసమని క్లయింట్ దగ్గర నుంచి ఎటువంటి ఫీజులు తీసుకోకుండా తగాదాలను పరిష్కరించడానికి ఉద్యుక్తుడయ్యారు. జనవాళికి సేవలందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండటంతో ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 1912వ సంవత్సరంలో సేలం, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు ప్రతినిధిగా మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ప్రాంతీయ భాషల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మాట్లాడిన మొట్టమొదటి భారతీయ సభ్యుడు ఆయన. ఆయన 1920 సంవత్సరం వరకు తన సభ్యత్వాన్ని నిలబెట్టుకున్నారు. మహాత్మా గాంధీతో ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమం కోసం దానికి రాజీనామా ఇచ్చారు కూడా. మన దేశానికి సేలం ఇచ్చిన ముగ్గురు పెద్ద నాయకుల్లో ఈయన ఒకరు. రాజాజీ లెగసీ, ఆరుగా అందరికీ తెలిసిన రాజగోపాలాచారి ఒకరు. ఆయన మొదట ఇంకా చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1920లో నాగపూర్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాన్యువల్ సెషన్‌కి ప్రిసైడ్ చేసిన విజయ రాఘవాచార్య రెండో వారును. ఆయన మద్రాసు ప్రజానీకంలో ప్రముఖ వ్యక్తి అయిపోయారు. ఆయన ఉపన్యాసాలకి అసంఖ్యాకంగా జనం వచ్చేవారు. ఆయన తను చెప్పదలుచుకున్న దాన్ని క్లుప్తంగా, స్పష్టంగా ఎదుటివారికి ఆహ్లాదం కలిగించే విధంగా ఇంగ్లీషు సాహిత్యం నుంచి, సంస్కృత గ్రంథాల నుంచి ఉదాహరణలిస్తూ ప్రసంగించేవారు. అయ్యర్ సేలంలో ఉంటూ తన వృత్తిలోనూ, ప్రజా వ్యవహారాల్లోనూ తీరిక లేకుండా ఉండే రోజుల్లో సొరైఖాయ్ స్వామియార్ అనే సిద్ధుడిని కలుస్తూ ఉండేవారు.
ఆయన శనివారం సాయంత్రాలు పెరుమాళ్ల కోవెలలో అంటే విష్ణు దేవాలయం తను రచించిన బృందావన కీర్తనలు పాడుతూ భజన చేస్తుండేవాడు. తన జీవితంలో రాబోయే రోజుల్లో ఫలవంతమైన పండ్లతో నిండిన వృక్షాలను పెంచడానికి భూమిని ఆ రోజుల్లోనే ఆ సిద్ధుడు, ఆ దేవాలయము తయారు చేసి ఉండాలి. ప్రజానీకంలోని బివి నరసింహస్వామి అయ్యర్ ప్రవేశించటం అనేది ఒక అభ్యర్థి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటమే. దాన్నించి బివిఎన్ సేవ, త్యాగము వీటికి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయనకి రాజకీయాలనేవి ఒక వృత్తికి మార్గం కాదు. ఆయనతో కలిసి పనిచేసి అరెస్ట్ అయిన మిగతా వారంతా ఏ క్లాస్ జైలులో ఉండి ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చాక మంత్రులు, గవర్నర్లు, కమిషనర్లకు చైర్మన్‌లుగా ఉండి ఎన్నో ప్రయోజనాలను పొందారు. బీవీఎన్ తర్వాత అంతులేనన్ని కష్టాలను ఎదుర్కోవటానికి సిద్ధమైనారు. ఈ జనావళిలో ఈ శిక్షణ తన జీవితంలోని తర్వాతి దశకి అంటే ఆధ్యాత్మిక జీవితానికి ప్రస్తావనగా మారింది. అప్పటికి డాక్టర్ అనిబిసెంట్ బ్రిటిష్ రాజ్యాంగం నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఆందోళన చేయటానికి హోమ్ రూల్ లీగ్‌ని ఆర్గనైజ్ చేసింది. డాక్టర్ అనిబిసెంట్‌తో పనిచేసి ప్రెసిడెన్సీ చుట్టుప్రక్కల ఉపన్యాసాలివ్వటానికి టూర్‌లు పేర్కొన్నారు. తమిళనాడు కన్నా మద్రాసు ప్రెసిడెన్సీ చాలా పెద్దది. ఇప్పుడు దాన్ని తగ్గించారు. జనాల నాడిని తెలుసుకున్న మొట్టమొదటి జాతీయ నాయకుడు ఈయన. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంత ప్రజలకు రాజకీయ స్పృహని కలగజేశారు. ఇదే తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీచే జాతీయ స్థాయిలో చేయబడింది. ఇంతలో 1914లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇయన్ మాంటేగ్ ఇండియా స్టేట్‌కి సెక్రటరీగాను, లార్డ్ చెమ్స్‌ఫర్డ్ వైస్‌రాయ్ గవర్నర్ జనరల్‌గా ఉండేవారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ జంట ప్రసిద్ధి చెందిన మాన్ మాంటింగ్ చేమ్స్‌ఫోర్డ్ సంస్కారాలను చేశారు. 1917లో జరగబోయే ఎలక్షన్‌లలో యుద్ధాన్ని ఆపు చేయగల ఒక కేబినెట్ మంత్రి సభను ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రజలను యుద్ధం హెచ్చరించింది. మన జాతీయ నాయకులు ఇండియాకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చేందుకు ఎలక్షన్‌లలో పోటీ చేసే స్వాతంత్ర యోధులను సమ్మతింపజేయాలని ఆశించారు. జ్ఞానము, జాతీయ ఉద్యమంలో అనుభవము ఉన్నవారు, వారు వాక్చాతుర్యంతో తమ పట్ల స్వాతంత్ర యోధులకు ఒక అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగించరని భావించడం జరిగింది. సుయోజ్ కెనాల్‌లో అబ్జర్వేషన్‌ని తప్పించుకోవటానికి బీవీఎన్, షార్జీ జోసెఫ్ బ్రిటన్‌లో తమ పథకాన్ని తయారు చేయటానికి సముద్ర ప్రయాణం చేశారు. అధికార వర్గాల వారు వారి ప్రయాణ రహస్యాన్ని తెలుసుకొని, బ్రిటిష్ ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయగల వారి శక్తి తెలుసు కాబట్టి, జిబ్రాల్టర్ దగ్గర అరెస్ట్ చేసి వారిని ఇండియా పంపించేశారు. 1921లో తన ఇంట్లో సంభవించిన గొప్ప ఆపదతో బీవీఎన్ తీవ్రంగా కదిలిపోయారు. ఈ సంఘటన ఆయన తన ప్రాక్టీస్‌ను మానివేసి రాజకీయ పనుల నుంచి తప్పుకున్నారు. తన వృత్తిలో ఇది ఒక గొప్ప మలుపు అయిపోయింది. ఆయన చిన్న కొడుకు జయరాము, కూతురు సావిత్రి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి చనిపోయారు. అప్పుడు ఆయన ఇంకా జీవితపు మొదటి దశలోనే ఉన్నారు. ఆయన వయస్సు అప్పుడు 50 లోపే. తాను ప్రజానీకానికి చేసిన మేలుకి తనకు భగవంతుడు ఈ విధంగా చేస్తాడని ఆయనెప్పుడూ అనుకోలేదు. ఈ విషాదం ఎవరినైనా సరే తల బద్దలు చేసుకొని దేవుడిని నిందించాలనిపిస్తుంది. ఆయనకు ఇలా ఎందుకు జరగాలి? అసలు జీవితానికి అర్థం ఏమిటి? అనేక మంది నుంచి ఓదార్పులు, సానుభూతులు వచ్చాయి. కానీ ఏవీ కూడా ఆయన సమస్యలకు తృప్తినివ్వగల సమాధానాలు తేలేకపోయాయి. ఆ దుఃఖం తగ్గటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆయన తనను తాను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన స్థిరపడి పరిస్థితి గురించి ఆలోచించారు. ఆయన తన మిగతా కొడుకులను పిలిచి వారి ఆదాయంతో వారు జీవించాలని చెప్పారు. ఆయన మిగతా కుమార్తెలు రాజలక్ష్మి, శారదాంబాళ్‌కి అప్పటికే పెళ్లిళ్లయిపోయాయి. ఈ విశాల ప్రపంచంలో దుఃఖంలో మునిగిపోయిన తన భార్యతో ఆయన ఏకాకిగా మిగిలిపోయారు. ఈ పరిస్థితుల్లో బీవీఎన్ తాను ఇదివరకు అంగీకారం కుదుర్చుకున్న వ్యవహారాలను పూర్తి చేసి ప్రాక్టీస్ వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. 1925కి మాత్రమే అవన్నీ పూర్తి చేయగలిగారాయన. తర్వాత రాజకీయ కార్యాల నుంచి ఆయన రిటైర్ అయిపోయారు. జీవిత రహస్యాన్ని విప్పి చెప్పగల సద్గురువు కోసం అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. సద్గురువుకై వెతకటం ప్రారంభించారు.
నిజంగా ఒక సత్శిష్యునికుండవలసిన లక్షణాలు, అర్హతలు ఆయనకు పూర్తిగా ఉన్నాయి. నిజాయితీతో కూడిన లౌకిక జీవితము, సరైన ఆధ్యాత్మిక దృక్పథము 2 ఉన్నాయానికి. ప్రస్థా ప్రస్థానత్రయమనే పాల సముద్రంలోని పాలను పానం చేసిన రాజహంసే ఆయన. గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను ఔపాసన పట్టారు. వేదాంతానికి మూలంగా ఉన్న అవేగా వివేక చూడామణి, యోగ వాసిష్టం ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఆయన వాల్మీకి రామాయణం, మహాభారతం, శ్రీ మద్భాగవతాలను అవగాహన చేసుకున్నారు. ఆయన తన ప్రవచనాల్లో ఈ గ్రంథాల్లోని శ్లోకాలను ఉదాహరణలుగా చెప్తూ మాట్లాడేవారు, రాసేవారు కూడాను. సెల్ఫ్ రియలైజేషన్ అనే తన గ్రంథంలో ఈయన కఠోపనిషత్తు 19వ పేజీ, గీత 34 పేజీ, శాంతి పర్వం, మహాభారతం 60 పేజీ, యోగ వాసిష్టం 96 పేజీ, న్యూ టెస్టామెంట్, షేక్స్‌పియర్, టెన్నీసన్, వర్డ్స్‌వర్త్ మొదలైన వారి నుంచి తీసుకున్న ఉదాహరణలున్నాయి. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, దుర్గా సూక్తం, శాంతి పంచకం మొదలైన వాటిలోని మంత్రాలను ఆయన కూర్చిన శ్రీ సాయినాథ పూజ విధిలో చొప్పించారు. బీవీఎన్ ఆచార బీవీఎన్ ఆచార సిద్ధమైన సాంప్రదాయాల్లో పెంచబడ్డారు. ఆయన ఎంతో బిజీగా ఉంటూ అన్ని మతాల వారితోనూ కలిసి మెలిసి ఉండే రోజుల్లో కూడా తన నిత్య కర్మను అంటే గాయత్రి, వంశపారంపర్యంగా వచ్చే ఆరాధనలను అశ్రద్ధ చేయలేదు. స్మార్త బ్రాహ్మణుడు అవటం వల్ల బీవీఎన్ శంకరాచార్య స్వామి వారి నుంచి ఉపదేశం తీసుకోవాలని అనుకునేవారు. శృంగేరిలో శారదాపీఠం చాలా శక్తివంతమైన కేంద్రం. అప్పటి పీఠాధిపతి శ్రీ నరసింహ భారతి. ఆయన దివ్యదృష్టి గురించి కథలుగా చెప్పుకునేవారు. 1925లో బీవీఎన్ జగద్గురు నరసింహ భారతి ముందుకు వెళ్లి ఉపదేశించమని కోరారు. మానవాళి ఆధ్యాత్మికోన్నతికై ఇతను చేయబోయే కృషిని తన దివ్య దృష్టితో ఈ ప్రధాన గురువు తెలుసుకుని ఉండాలి. కఠినమైన క్రమశిక్షణతో పరిమిత పరిధిలో ఒక సన్యాసి చేయగలిగేది బీవీఎన్. చేద్దామనుకునే దానిలో చాలా కొంచెమే. ఆచార్యులు వారు యథావిధిగా ఉపదేశ కార్యక్రమం ముగించి పంచాక్షరి జపిస్తూ వానప్రస్థుడిగా శ్రీ రమణాశ్రమం తిరుమన్నావలైలో ఉండమని సూచించారు. భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలం వద్ద ఉంది. బీవీఎన్ అక్కడ చేరారు. ఆచార్యులు చెప్పినట్లుగా ఆయన ధ్యానాన్ని ఒక గుహలో సాధన చేయటం ప్రారంభించారు. లోపల నుంచి వచ్చే సంతోషం, విషయాన్ని అవగాహన చేసుకున్న మనసు నుంచి వచ్చేదని, అయితే దాన్ని చాలామంది బాహ్యమైన పరిస్థితుల నుంచి వచ్చే సంతోషంగా అపార్థం చేసుకుంటున్నారు కానీ, అది సరికాదని అనేవారు. మారుతున్న పరిస్థితులకు, వాతావరణానికి అనుగుణంగా మారుతూ చలించని మనసుని కలిగి ఉండవచ్చు అని చెప్పేవారు. ఎవరు ఏ సమస్య గురించి వచ్చినా ఆయన సమాధానం ఒకటే. ఆ సమస్యకి మూలాన్ని కనుక్కోమని, దాని పరిణామం ఎవరికి తగులుతోందని, నేను ఎవరు అని ప్రశ్నించుకోమని చెప్పినవారు రమణులు. ఆ పరిధిలో బీవీఎన్ చక్కగా ఇమిడిపోయారు. లోపలి ప్రజ్ఞను అభివృద్ధి చేసుకోవటం వల్ల ఆయన ఎంతో ప్రయోజనాన్ని పొందారు. మహర్షి అరుణాచల్‌ని పైన అక్షరమణిమాల, అరుణాచల స్తుతి పంచకం, అరుణాచల అష్టకం రచించారు. ఆయన ప్రబోధాలే ఉపదేశ సారం అనే పేరుతో గ్రంథస్థం కూడా చేయబడ్డాయి. సహజంగానే బీవీఎన్ తాను పొందిన ప్రయోజనాలను ఇతరులతో పంచుకోవాలనుకున్నారు. అక్కడ లభ్యమయ్యే సమాచారాన్నంతా ఆశ్రమవాసుల నుండి, ఆశ్రమాన్ని తరచూ దర్శించటానికే వచ్చే కావ్యకంఠ గణపతి ముని తదితరుల దగ్గర నుంచి కూర్చుకోసాగారు. 1931లో మహర్షి జీవిత చరిత్రను సెల్ఫ్ రియలైజేషన్ పేరుతో ప్రచురించారు. అది 6 సార్లు ముద్రించబడింది. రమణ మహర్షి 1950 ఏప్రిల్‌లో 14న సమాధి చెందారు. అప్పటి వరకు పరిమిత సంఖ్యలోనే రమణ మహర్షి గురించి తెలుసు. సెల్ఫ్ రియలైజేషన్‌తో ఎంతో మందికి మహర్షి విశిష్టత, గొప్పతనము తెలిసి అసంఖ్యాకంగా ప్రజలు అక్కడికి రాసాగారు. పాల్ బ్రంటన్, అర్థరస్ వోస్ బోర్న్ తర్వాతి సంవత్సరాల్లో వచ్చిన భగవాన్ చరిత్ర, బోధలు రాశారు. మహర్షి బోధనలను చిన్మయామి మిషను, థియోసాఫికల్ లాడ్జిలలో ఎంతో ఆసక్తితో పఠించేవారు. బొంబాయి నుంచి ప్రచురింపబడిన ది కాల్ డివైన్ 'ది కాల్ డివైన్'లో రమణ బోధనలను, సంభాషణలను జిడ్డు కృష్ణమూర్తితో పోల్చి చూపుతూ వ్యాసాలు ప్రచురింపబడి, ఆ కాలంలో ఆయన ప్రతి గ్రంథంలో ప్రతి ప్ర ప్ర
ఆ కాలంలో ఆయన ప్రగతి పథంలో పయనించే గొప్ప యోచనాపరుడుగా గుర్తించబడ్డారు. దీన్ని బట్టి మనం నరసింహస్వామి గారికి జ్ఞానానికి త్వరగా సముపార్జించే గ్రహణ శక్తి ఎంతగా ఉందో అంచనా వేయవచ్చు. మహర్షిని కనుగొని ఆయన జీవిత చరిత్ర ద్వారా ప్రతి వారికి ఆయన్ని గురించి తెలియపరచడం వల్ల ప్రపంచమంతా ఆయన రుణం తీర్చుకోవాల్సిందే. ఈరోజు ఇక్కడితో ఆపుకున్నాను. మనకి సాయినాథులు ఎంతో చక్కగా సచ్చరిత్ర గురించి మనకి ఎంతో చక్కగా వివరించారు. అంటే పారాయణం ఎలా చేసుకోవాలి? ఎలా ఎందుకు చేసుకోవాలి? ఏం చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ మనకి చక్కటి ఉదాహరణలతో చక్కగా అందించారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। మనకింత చక్కటి అవకాశం ఇచ్చిన సాయినాథులకి, శ్రీరామ్ సార్‌కి, విమలా శర్మ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.